కార్యక్రమాలు సభలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. తర్వాత మేము నెల్లూరుకి వెళ్ళి కడపకు వెళ్ళాలి కనుక కష్టమేం కాదు. వచ్చినప్పుడు కష్టం కాదు, వెళ్ళేటప్పుడు కూడా కష్టం కాదు. తర్వాత మరి దైవ సేవకులు బ్రదర్ విజయ్, బ్రదర్ సాల్మన్ గారు, మరి బ్రదర్ ప్రకాష్ గారు, బ్రదర్ సుధాకర్ బాబు గారు, ఈ వేదికను పంచుకున్న వారందరికీ మేమెంత రుణస్థులమై ఉన్నాం. మా పట్ల వారికి ఉన్న ప్రేమ గౌరవాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ సంతోషిస్తున్నాం. నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు ముగించాలో చూడడానికి నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ టెక్నాలజీ. 12 గంటలకు నేను ముగిస్తాను, సరిపోతుంది కదా? ఓకే, ఫైనల్ సెషన్ ఐ థింక్ 10:50, 10:30 గబుల్ నేను స్టార్ట్ చేయాలి, ఇఫ్ ఐఎమ్ రైట్. కానీ మాట మంచి ధ్యాన సభ తర్వాత గాన సభ కూడా జరిగింది. ప్రధాన గాయకుడు బాగా కరెక్ట్ పికప్ చేశాడు. మరి ప్రకాష్ గారు కూడా చక్కని సహాయం చేశారు. పాట ముఖ్యం, రాగం కూడా ఏమీ మార్చలేదు. నాకన్నా బాగా పాడగలవారు పాడినందుకు నేను సంతోషిస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఒక చిన్న హెచ్చరిక తీసుకుని ముగించుకుందాం. తర్వాత చివరి సందేశాన్ని బ్రదర్ ప్రకాష్ గారి ద్వారా మనం వింటాం. నెహెమ్యా గ్రంథంలో ఒక రకంగా బ్రదర్ విజయ్ ఎక్కడ ముగించారో అక్కడే నేను ప్రారంభం చేయబోతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన తలంపులు కూడా అవే. వెనుక వాటిని మిగతా భాగాన్ని కంటిన్యూ చేసి మనం ముగించుకున్నాం. 6వ అధ్యాయంలో దానికన్నా ముందు 4వ అధ్యాయం 9వ వచనం 4:9 మేము మా దేవునికి ప్రార్థన చేసి. 6వ అధ్యాయం అక్కడ కూడా 9వ వచనం దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఇదే గ్రంథం చివరి అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం 13-14 నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారంలో జరుగుబాటునకును నేను చేసిన ఉపకారంలోను మరువకుండుము. అలాగే 22వ వచనం చివరి భాగం నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. చివరిగా 31వ వచనం నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. చదవబడిన ఈ కొద్ది వచనాలు, ఇంకా మరి కొన్ని వచనాలు చదవాలి కానీ సమయభావంతో నేను చదవడం లేదు. గ్రంథం అంతా మన చేతిలోనే ఉన్నది. దాన్ని చదివి దాని ద్వారా మనం క్షేమం పొందవచ్చును. చేరవచ్చిన మన అందరి ఆత్మీయ క్షేమం కొరకు ప్రభువే తన ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడడం కాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నెహెమ్యా గ్రంథంలో బ్రదర్ విజయ్ గారి ద్వారా, సాల్మన్ గారి ద్వారా, సుధాకర్ బాబు గారి ద్వారా, ప్రకాష్ గారి ద్వారా మనం వర్తమానాలు వింటూ వస్తున్నాం. ఒక్కొక్కరిని ప్రభు ఒక్కొక్క కోణంలో నడిపిస్తూ వచ్చారు. నాకున్న 3 అవకాశాల్లో మొదటి రాత్రి నెహెమ్యా చర్యలు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నెహెమ్యాను 13 అధ్యాయాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత అధికారి అనే మాట 5 సార్లు ఉన్నది. 5 కార్యాలు ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతవరకు చాలు. నిన్న ఉదయకాలం మొదటి 3 అధ్యాయాలు చరిత్ర, 6 అధ్యాయాల్లో
ప్రాకార నిర్మాణం, దాని వివరాలు మనకి పరిశుద్ధాత్మ అందిస్తున్నాడు. దానిలో మొదటి 3 అధ్యాయాలు నిన్న మనసు పెట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కట్టుట ఎలా ప్రారంభమైందో మనం చూసాం. కట్టుటకే ప్రార్థన, కట్టబడాలని ప్రార్థన మొదటి అధ్యాయం, కట్టబడాలని పురుకొల్పు 2వ అధ్యాయం, కట్టుటలో ప్రారంభం 3వ అధ్యాయం, కట్టులో ప్రోత్సాహం 4వ అధ్యాయం, కట్టుటలో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం 5వ అధ్యాయం, కట్టుట పూర్తి చేయుట 6వ అధ్యాయం. ఏమీ లేని అధ్యాయం లేదు. సంఘం కూడా పరిశుద్ధాత్మతోనే ప్రారంభం. పరిశుద్ధాత్మ లేని అధ్యాయం ఏది లేదు, ఏ కార్యక్రమం లేదని కూడా మనము గమనించాం. రాత్రి వేళ పనిచేస్తున్న నెహెమ్యా పనిని చక్కగా విచారణ చేసి, పర్యవేక్షణ చేసి, ప్రజలకు పిలుపునిచ్చి, వారిని పురికొల్పి, వారిని విమర్శింపక, వారిని తప్పు పట్టక, వారిని ప్రోత్సాహపరచి ప్రభు పనికి సిద్ధపరచిన నెహెమ్యా. అనేక తరగతులు వారు కలిసి ఏకమనస్సుతో పనిచేయడం ద్వారా సగం ఎత్తు గోడ కట్టబడిందని 3వ అధ్యాయం పని ఫలితం 4వ అధ్యాయంలో చెప్పాడు. ఆ నిర్మాణ విధానం కూడా మనం గమనిస్తూ వచ్చాం. నేను అని ఆయన చెప్పక మనము కట్టుటకు పూనుకొందాం అని ఆ సమష్టి మాట ఆయన ఉపయోగిస్తూ వచ్చాడు. ఈనాడు మనం కూడా నేను అనే దానికన్నా మనము అనే మాట, ఈ సమష్టి వచనం సంఘాలను ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. పొరపాటున నేను అనేది మనకి ఎక్కువ అలవాటు అయింది. కానీ జరిగే కార్యం మనందరం కలిసి చేస్తున్నాం. కనబడేవారు కొందరు ఉంటారు, కనబడని వారు చాలామంది ఉంటారు. నిలబడేవారు కనబడతారు, ప్రార్థించేవారు కనబడరు, పరిచయం చేసేవారు కనబడరు, పనులు చేసేవారు కనబడరు, ఈవులు ఇచ్చేవారు కనబడరు, సహాయపడేవారు కనబడరు, ఆలోచించే అనేక రకాలుగా పనిలో కార్యసిద్ధి కలిగించేవారు కనబడరు. కానీ కనబడడం ముఖ్యం కాదు, మనం అందరం కలిసి ఈ పని చేస్తున్నాం. ఆకాశమందు నివాసమైన దేవుడు తానే మన యత్నాన్ని సఫలం చేస్తాడు అని మనం గమనించాం. ఆయన ఇచ్చిన జవాబు. ఇప్పుడు మనం చదివిన వచనాలన్నింటిలో నెహెమ్యా ప్రార్థన మనం గమనిస్తున్నాం. నెహెమ్యా గొప్ప ప్రార్థనా పరుడు. పడిపోయిన ప్రాకారాల కొరకు ప్రార్థన చేశాడు. కాలిపోయిన గుమ్మాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు పని కట్టబడాలని, ఇతరుల సమాధులను పట్టడం పాడైపోతే అది కట్టబడాలని ఆయన ప్రార్థన చేశాడు. నెహెమ్యాలో ఉన్న విశేషం ఏమంటే, దీర్ఘ ప్రార్థన ఎరిగిన వాడే క్లుప్త ప్రార్థన కూడా ఎరిగిన వాడు. మా స్థానిక సంఘంలో చిన్న ప్రార్థన చేయమంటే బ్రదర్ చిన్న ప్రార్థన చేయమంటారు అని మళ్ళీ చెబుతారు. ఎందుకంటే ఆయన పెద్ద ప్రార్థన తప్ప చిన్న ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఆయన పెద్ద. కానీ నేను బైబిల్ చదువుతుండగా గమనించింది ఏంటంటే, ప్రార్థన పొడవెంత దాన్ని బట్టి జవాబు రాదు అనేది నాకు అర్థమైంది. తప్పైతే నన్ను క్షమించాను. ప్రార్థన సైజును బట్టి జవాబు రాదు. ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఏ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన? దీర్ఘ ప్రార్థన ఆలకిస్తాడా? కృత ప్రార్థన ఆలకిస్తాడా? ఉపవాస ప్రార్థన ఆలకిస్తాడా? కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడా? ఏ ప్రార్థన ఆలకిస్తాడు అంటే ప్రార్థన ఆలకిస్తాడా? అంతే, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించే ప్రభు. ఈ 13వ వచనం చూస్తే, నా దేవా నన్ను మరువకుండుము అన్నాడు. 13వ అధ్యాయం 14లో కనీసం 3 సార్లు చెప్పాడు కదా, నన్ను మరువకుండుము అంటున్నాడు. డు నాట్ ఫర్గెట్ మీ మై గాడ్. నేను చేసిన ఉపకారాలు, నేను చేసిన మేళ్ళు, నీ పట్టణాన్ని ప్రేమించి, నీ ప్రజలను ప్రేమించి నేను చేసిన ఉపకారములను మరువకుండుము అన్నాడు. ఇలా ఆయన ప్రార్థనలు చాలా విశేషంగా ఉన్నాయి. 5:19లో కూడా
నేను చేసిన ఉపకారమును బట్టి నన్ను దృష్టించుము, అంతే, అయిపోయింది ప్రార్థన. నా దేవా, నేను చేసిన ఉపకారములు అంటే నీ ప్రజలకు, పట్టణానికి నీ మహిమ కొరకు చేశాను. చేయగలిగినట్లు నీవే నన్ను బలపరిచావు. ఆ మనస్సు నీవు కలిగించావు, ఆ సామర్థ్యం నాకు ఇచ్చావు, ఆ అనుకూలత నాకు ఇచ్చావు. నేను చేసిన ఈ పనులు, వీటిని బట్టి నన్ను మరువవద్దు. డు నాట్ ఫర్గెట్ మీ, అంతే, రిమెంబర్ మీ, అయిపోయింది ప్రార్థన. 13వ అధ్యాయం 22లో నా దేవా, ఇందును గురించి నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. చివరి ప్రార్థన కూడా అదే చేశాడు. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను మరవద్దు. నేను చేసిన ఈ కృషి, ఈ ప్రయాస, ఈ ప్రయత్నం ఇదంతా ఈ లెక్కలో ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం ఎంతసేపు చేస్తే ఆయన వింటాడు అనుకోదు. దీర్ఘ ప్రార్థన సమయం ఉన్నప్పుడు భారం కలిగి చేయాలి, దానికి నేను వ్యతిరేకిని కాదు. గంటలు గంటలు ప్రార్థించే భక్తులు ఉన్నారు, భక్తురాండ్రు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. కానీ చిన్న ప్రార్థన, మొదటి అధ్యాయంలో 4 నెలల ప్రార్థన చేసిన నెహెమ్యా, 2వ అధ్యాయం రాజు ఎదుట నిలబడి ఉండగా, రాణి కూడా కూర్చుని ఉండగా, నీకేం కావాల్సి మనవి చేస్తున్నావు అని అడగగానే ఒక్కసారి ఆకాశం మండలి దేవునికి ప్రార్థన చేసి ఆయన మాట్లాడుతున్నాడు రాజుతో. రాజాది రాజుతో మాట్లాడిన తర్వాత రాజుతో మాట్లాడుతున్నాడు ఆయన. చిన్న ప్రార్థన, నేను గదిలోనికి వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, తర్వాత వచ్చి నీకు జవాబు చెప్తానన్నాడా? లేదు. ఒక భక్తుడు ప్రార్థనలో ఉండగా ఇంగ్లాండ్ రాణి లేక రాజు అనుకోండి, ఆయన రమ్మని, ఆ భక్తుని రమ్మని కబురు పెట్టారు. ఆయన ఏమన్నాడంటే, నేను రాజాది రాజుతో మాట్లాడుతున్నాను, ఇంగ్లాండ్ రాజును కాసేపు ఆగమని. నేను రాజాది రాజుతో మాట్లాడి తర్వాత వస్తా. చూసారా, లోకస్తులు, నాయకులు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తలంచలేదు. ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభువులో ప్రభు, రాజాది రాజుతో నేను మాట్లాడుతున్నాను. కనుక అవసరమైనప్పుడు దీర్ఘ ప్రార్థన సమయం ఉంటే, లేనప్పుడు చిన్న ప్రార్థన. ఇవి మనం జీవితంలో అలవాటు చేసుకోవడం మంచిది అని నేను ఆశిస్తున్నాను. సహవాసంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా తమాషాగా మాట్లాడేవాడు, అది ఆయన ప్రత్యేకత. ఒక ఆయన ప్రయాణం చేయాలని ప్రార్థన చేయమన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన ముగించడం లేదు. అయినంత వరకు ఆమెనని ఆయన వెళ్ళిపోయాడు. అయినంత వరకు ఆమెని ఆయన వెళ్ళిపోయాడు. చూసారా? లేకపోతే ఆయనకి ట్రైను అందరు. కాబట్టి కొన్నిసార్లు మనం ఎదుటి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా గమనించకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. వారు డ్యూటీకి వెళ్ళాలా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, ఏమీ ఆలోచన మనకు ఉండదు. మనకు ఉన్నదంతా, మన చెట్ట అంతా చెప్తే కానీ మన ప్రార్థన ముగింపు కాదు. అలా కాకుండా జ్ఞానయుక్తంగా, సమయోచితంగా ప్రార్థన చేయడం. ప్రభు వింటాడు. ప్రభా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ ఫర్ గుడ్, అంతే. ఆ ప్రార్థనకు ప్రభు జవాబిచ్చారు. నెహెమ్యా ప్రార్థనలన్నింటిలో ప్రతి అధ్యాయంలో ప్రార్థన మీదనే ఆధారపడి ఆయన సేవ చేస్తూ వచ్చాడు. ఆ కష్టతరమైన పనిని, అడైపోయిన ప్రాకారాలు, కాలిపోయిన గుమ్మాలు, వాటన్నిటిని కూడా చక్కగా కట్టి ఆ పనిని ఆయన ముగించాడు. 2వ అధ్యాయంలో పిలుపునిచ్చాడు, ప్రజలు పూనుకున్నారు, పని ప్రారంభించారు, విస్తారమైన పని చేశారు. అది 3వ అధ్యాయం చరిత్ర. కానీ 4వ అధ్యాయంలో వారికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడే విజయ్ ద్వారా మనం విన్నాం. 2వ అధ్యాయం ప్రారంభంలోనే అసలు నెహెమ్యా దేవుని ప్రజలకు క్షేమము కలుగజేయవాడు వచ్చాడని వారు బహుగా దుఃఖపడ్డారు అన్నాడు. అవునా? అది ఒక స్టేజ్. 2వ అధ్యాయం చివరిలో ఆయన అక్కడే ముగించారు కదా.
నెహెమ్యా పిలుపుకు ప్రజలు స్పందించగా మీరేం చేస్తున్నారు? 19 వచనం, శత్రుత్వం అక్కడ కనబడుతున్నారు. సన్బలట్ ఉన్నాడు, హోరోనీయుడు, టోబియా ఉన్నాడు, అమ్మోనీయుడు, గెసెం ఉన్నాడు, అరబీయుడు. సన్బలటు అంటే రహస్యమైన ముళ్ళు అని. సంఘాల్లో రహస్యమైన ముళ్ళు చాలా ఆటంకంగా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. ప్రభు పిల్లలకు ఆటంకం, నాయకులకు ఆటంకం, కాపరులకు ఆటంకం, సేవకులకు ఆటంకం, ఉపదేశకులకు ఆటంకం, సండే స్కూల్ టీచర్స్కి ఆటంకం, సహోదరుల మధ్య పనిచేసే వారికి ఆటంకం, యూత్ మధ్య పనిచేసే వారికి ఆటంకం, మిషనరీస్కి ఆటంకం. రహస్యమైన ముళ్ళు, వారు రహస్యముగా చొరబడ్డారు అని రాస్తున్నాడు యూదా పత్రికలో. గలతీ పత్రికలో చెప్తున్నాడు, రహస్యంగా వారు చొరబడ్డారు. సత్యాన్ని ఎదిరించేవారు, భిన్నమైన బోధలు చేసేవారు, కట్టిన పనిని పాడు చేసేవారు ఎప్పుడు రహస్యంగా లోపల చొరబడుతుంటారు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ ముగ్గురు వ్యతిరేకించారు, హేళన చేశారు. అదే హేళన 4వ అధ్యాయం, విరోధుల ద్వారా కలిగిన ఆటంకాలు. 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నంబర్ 1, విరోధుల ద్వారా కలిగే ఆటంకాలు. నంబర్ 2, విశ్వాసుల ద్వారా కలిగే ఆటంకాలు. నంబర్ 3, వివాహాల ద్వారా కలిగే ఆటంకాలు. అయిపోయింది మన పాఠం. దాన్ని బట్టి మనం సంగతులు వివరించవచ్చు. విరోధుల ద్వారా, విరోధులు ఎక్కడున్నారు? నెహెమ్యా రాక ప్రారంభంలోనే విరోధులు ఉన్నారు. నెహెమ్యా పనికి పిలుపు ఇవ్వగానే విరోధులు ఉన్నారు. అవునా? 3వ అధ్యాయంలో వారు రద్దీగా పని చేస్తుంటే ఎవరున్నారు? విరోధులు ఉన్నారు. అదే బాబు 2వ అధ్యాయం చివరిలో ఉన్నది. మన 4వ అధ్యాయంలో ఎగతాళి చేశారన్న. అక్కడ హేళన అన్నాడు, ఇక్కడ ఎగతాళి అన్నాడు. సన్బలటు, టోబియా ఇద్దరు సరిగా సరిపోయారు. దేనికి? ప్రభు పనిని పాడు చేయడానికి, హేళన చేయడానికి. దుర్బలులోని వారి మనస్సులను అటాక్ చేస్తున్నారు, మనస్సులను దాడి చేస్తున్నారు. మీరు కట్టేది ఏ పాటిది? అసలు మీరు ఈ చెత్తను తొలగించగలరా? ఈ పని మీరు చేయగలరా? ఒక్క దినమందే ముగిస్తారా? ఇదంతా మీ ద్వారా జరిగే పని. ఒకవేళ మీరు కట్టినా, మీరు కట్టే పని ఎంత అలకా పని మీకేమైనా అర్థమవుతుందా? మీరు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా 3 నక్కలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా 3 నక్కలకి తోడు చాలా నక్కలు ఉన్నాయి. నక్కల గుంపు ఉంది అక్కడ. నక్కల పాలెం, ఏమియాలో నక్కల పాలెం కనపడుతుంది. బైబిల్లో అక్కడక్కడ ఉన్నాయి, చూసారా? అంటే అర్థం ఏంటంటే, కట్టినా కూడా కట్టేది ఎందుకు కడుతున్నారు వాళ్ళు? ప్రాకారం కట్టేది దేనికి? వీరు బయట ఉండాలి. ఈ సన్బలటు, ఈ టోబియా, ఈ గెసెము, మోయాబీయులు, అమ్మోనీయులు, అరబీయులు, అష్డోదీయులు, శత్రువులందరూ దేవుని ప్రజలకు దూరంగా ఉండాలి. అంతేగా? వారిని వేరు చేయడానికి కడుతున్నాడు. అదే మీరు కట్టినా మేము ఎగిరి కూడా వస్తాం, ప్రయత్నం చేస్తాం. నన్ను ఎగిరి వస్తే ఏమవుతుంది? గోడ పడిపోతుంది అన్నారు. నెహెమ్యా ఆధారపడ్డా? ఆ మాటలు ఏమైనా నమ్మాడా? ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ కన్విక్షన్. ఈ మాట మీతో అప్పగించి వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నాను. లీడర్స్ ఎప్పుడైనా, సేవకులు ఎప్పుడైనా, కాపరులు, ఉపదేశకులు ఎప్పుడైనా, we should be men and women of strong convictions. Confidence and conviction. Confidence, courage and conviction. గట్టి నమ్మిక, గట్టి ధైర్యం, గట్టి ఒప్పుదల, వాక్యానుసారమైన ఒప్పుదలను కలిగి మనం పనిచేద్దాం. స్వార్థ ప్రకటించినా, సంఘాన్ని కట్టినా, ఏ కార్యక్రమం జరిగించినా విరోధులు ఉంటారు. విరోధులు సంఘం ఉన్నంత కాలం ఉంటారు. నేను 3 మాటలు, ఈ విరోధుల యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, మొదట్లో ఉంటాయి నంబర్ 1, మధ్యలో ఉంటాయి నంబర్ 2, ముగింపులో కూడా ఉంటాయి. ముగింపులో కూడా విడిచిపెట్టరు వాళ్ళు. ఇంకేం చేయగలమయ్యా, అయిపోయింది, బిల్డింగ్ కట్టారు, మందిరం అయిపోయింది, ప్రాకారం కట్టారు, ప్రాకారం అయిపోయింది, మనం ఏం చేద్దాము, తోక ముడుచుకుని పోదామని నక్కలు కాదు. లేదు. ఈవెన్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, అప్పుడు కూడా వారిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. చూసారా?
ప్రారంభములో ఆటంకాలు, మధ్యలో ఆటంకాలు, ముగింపులో ఆటంకాలు. When they commence the work, when they continue the work, even when they complete the work, the complete stage, conclusions, ఆ దశలో కూడా ఆటంకాలు ఉంటాయి. కాన్ఫరెన్స్ ఫైనల్ డే కూడా ఉంటాయి ఆటంకాలు. తప్పులేమ్మా, ప్రభు ఎవరిని ఎలా వాడుకుంటాడు. విశ్వాసంలో టోబియాలు ఉన్నారని నేను చెప్పడం లేదు. సంబలటు టోబియా గెషము ప్రభు పని జరగడానికి వారికి ఇష్టం లేదు. ఏ రకంగానైనా వారు వ్యతిరేకిస్తారు. దీనికి నెహెమ్యా ఏమాత్రం కదలలేదండి. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏమంటే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. దేవుని సంకల్పం అంతా ప్రభు మనకు అప్పగించాడు అని ఈ 2-3 దినాల్లో ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అది నాకు చాలా ఇష్టం. దానిని గురించి ఆయన తీర్మానం చెప్పాడు. 20:24 ఏమన్నాడో చదవండి. కృపా స్వార్థను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని చదవండి. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అన్నాడు. ఇంకా ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. అర్థమైందా? నేను వెళ్ళే ప్రతి స్థలంలో బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. బట్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవింగ్. పౌలు చెప్పే మాట. అక్కడ నెహెమ్యా, ఇక్కడ పౌలు. ఒక పౌలు, ఒక తిమోతి, ఒక పేతురు, ఒక యోహాను భక్తులు ప్రభు పనిలో ఎంత గట్టిగా ఉన్నారు. ఆలోచన చేయండి. ప్రభు కొరకు ఏదైనా మనము జరిగించాలంటే కదలని వారంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిలుకడగా ఉండి ప్రభు పని మనం జరిగింది. కార్యం ప్రభుది. ఏమన్నాడో తెలుసా? ఈ పని మిక్కిలి గొప్ప పని. ఈ పని మిక్కిలి గొప్ప పని. గోడ పని కాదు, ప్రభు పని. మిక్కిలి గొప్ప పని. దీనిని విడిచి నేను మీ యొద్దకు రాలేను. నేను చేయు పని గొప్పది అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. హీ వాజ్ థరలీ కన్విన్స్డ్. ఆయనకు అప్పగించబడిన పని ఏదో అది మిక్కిలి గొప్ప పని. తిమోతికి అప్పగించబడిన పని ఏది? ఎఫెసు సంఘం కదా. ఓ తిమోతి, దేవజనుడా, నీకు అప్పగించబడినదా, నీవు కాపాడు. సువార్తను అప్పగించాడు, కాపాడు. సంఘాన్ని అప్పగించాడు, కాపాడు. పరిచర్య అప్పగించాడు, కాపాడు. సువార్త ఒక పరుగు, ఒక పరిచర్య, ఒక పోరాటం. చివరి వరకు కొనసాగించాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని బంధకాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని విమర్శలు, ఎన్ని ఎదిరింపులు, ఎన్ని ఆటంకాలు, రాతి వేతలు, కొరడా దెబ్బలు, ఆ ఓడ పగిలి శ్రమ పడ్డాడు. కానీ ఎక్కడ ఆయన చలించలేదు, ఊగిపోలేదు, ఈపు చూపలేదు. ఎంత గొప్ప తీర్పు. అక్కడ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా క్రొత్త నిబంధనలో మనకి చాలామంది ఉన్నారు. ఒక పౌరును చూస్తే ప్రభువు నాకు అప్పగించిన స్వార్థ పరిచర్య, వ్రాత పరిచర్య, సంఘాల పరిచర్య, ప్రతి విధమైన పరిచర్య, దీనిని తుదముట్టించాలి. దమస్కు రోడ్డులో ప్రారంభించాడు, రోములో ఆయన ముగించారు. ఈరోజు చక్రవర్తి ఎదురు 2వసారి నిలవబడినప్పుడు నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాను అని చెప్పాడు. విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడుతున్నాను, నా పరుగు హాఫ్ డన్ కాదు, సంపూర్ణంగా నా పరుగు తుదముట్టించాను. ప్రభు ఎదుట, ప్రభు దగ్గర, ఆ భీమా, ఆ న్యాయపీఠం దగ్గర నాకు నీతి కిరీటం కొంచెం నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యేకతను అపేక్షించే వారికి అందరికీ ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ప్రయాసపడితే అక్కడ కిరీటం, ఇక్కడ పని చేస్తే అక్కడ మెప్పు, ఇక్కడ పని చేస్తే, పోరాడితే, చక్కగా ప్రభు కొరకు పరుగు మనం కొనసాగిస్తే ఆయన దగ్గర మెప్పు, మహిమ, ఘనత, జీతము, బహుమానం, ప్రతిఫలం
క్రియేటింగ్ డే ఆఫ్ రివార్డ్స్. నెహెమ్యాకు ఆ రోజు ఆయన ఏమిస్తాడో మనకు తెలియదు. నెహెమ్యా 3వ అధ్యాయంలో అనేక మంది కనబడిన వారు ఉన్నారు. వారందరికీ ఎటువంటి బహుమానాలు ఇస్తాడో మనకి తెలియదు. ప్రభు పని, అది మందిర నిర్మాణం కానీ, అది ప్రాకార నిర్మాణం కానీ, కట్టే పని, జీవితాలు కట్టే పని, సంఘాన్ని కట్టే పని, కుటుంబాలు కట్టే పని ప్రభు మనకి ఇచ్చినప్పుడు దానిలో మనం నమ్మకంగా సాగుదాం. మనల్ని బెదిరించేవారు ఉంటారు, విడిచిపెట్టరు, వారు బెదిరిస్తారు. 4వ అధ్యాయంలో చాలా వ్యతిరేకతలు వారు ఎదుర్కొన్నారు. చూడండి, 4, 5, 6 అధ్యాయాల్లో ఉన్న విషయాలు క్లుప్తంగా ముగింపుకు సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. జస్ట్ రిమైండర్స్ అంతే. సగము ఎత్తు కట్టబడినప్పుడు కూడా వారు విడిచిపెట్టడం లేదు. మిగతా 50% పనిలో వారు ఆటంకపరుస్తున్నారు. 4వ అధ్యాయం 7 చదవండి. చూసారప్పుడు ఈ దండు పెద్దదైంది, ఈ నక్కల గుంపు పెద్దదైంది. ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు. పీటలన్నీ కప్పబడినయు, యెరూషలేముకు గోడలు కట్టబడినయు, పీటలన్నీ కప్పబడిన, కట్టబడిను కప్పబడిన, గోడలు కట్టబడిను, బీటలు కప్పబడి. అంటే అప్పుడు మనకు బీటలు ఉన్నాయి. గోడ కట్టడం కష్టమే, కానీ గోడంతా కట్టబడిన తర్వాత క్రాక్ సంగతి మనం పట్టించుకోకుండా విడిచిపెడితే ఏం పర్వాలేదు కదా. క్రాక్ సంగతి విడిచిపెడితే బీటలు గట్టే కదా, ఏం లేదు, అంతే సన్నగా ఉందంతే, కాస్త జీలిందంతే, ఏం కాదులే బ్రదర్, ఏం కాదనుకుంటున్నా. కానీ ఈ బీటలు చాలా ప్రమాదం. ఈ బీటలు కూడా కప్పబడాలి, గోడలు కట్టబడాలి, పడిపోయిన గోడలు చక్కగా కట్టబడాలి. కట్టబడాలంటే బరువులు ఎత్తేవారు, బరువులు మోసేవారు కదా, మరి ఈ గోడ కట్టేవారు చక్కగా పని చేయాలి. 4వ అధ్యాయంలో వారు ఎలా పని చేశారో కొన్ని సూత్రాలు చెప్పారు. త్వరగా జ్ఞాపకం చేసుకున్నాం మనం. చూడండి, 15 వచ్చిన 4వ అధ్యాయం 15. థ్యాంక్ యూ. చదవండి. దేవుడు దానిని వ్యర్థము చేసిననియు. దేవుడే, చూసారా, విరోధి ప్రయత్నాలు దేవుడు వ్యర్థం చేస్తాడు, మన ప్రభు వ్యర్థం చేస్తాడు. మరి మన కార్యం సఫలం చేస్తాడు. తన ప్రజలను బలపరుస్తాడు. మాకు సహాయం చేసే దేవుని కరుణాహస్తం నిన్ను గమనించాం కదా. దేవుడు వారి ప్రయత్నం వ్యర్థం చేశాడు. శత్రువులు సమాచారం వినగా బ్రదర్ సిస్టర్, సంఘాల్లో కార్యక్రమాల్లో ఇది మనం గమనించాలి. ఎవరు పని చేయాలి అంటే 3-4 కాదు, అది కూడా మనం విన్నాం. మనలో ప్రతివాడు తన పనికి గోడకు రావాలి. నేను చేయగల పని నేను చేయాలి, నీవు చేయగల పని నీవు చేయాలి, కానీ ప్రతివాడు అన్నాడు. ఎఫ్సీ పత్రికలో అదే నేర్పించారు. ప్రతి కీలు వల్ల కలిగిన బలం, ప్రతి అవయవం దాని స్థానంలో ఉండి చక్కగా అమర్చబడాలి, పని చేయాలి. అవయవాలు ఎందుకున్నాయి? అలంకారం కొరకు కాదు, పని కొరకు. పని 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 చేయడం. మన ద్వారా ప్రభువుకు మహిమ రావాలి, సంఘము కట్టబడాలి, సంఘం స్థిరపడాలి, సంఘం విస్తరించాలి. ప్రతి అవయవం ఒకరితో ఒకరు కట్టబడాలి, ప్రతివాడు పని చేయాలి. పని లేని విశ్వాసి లేనే లేరు. మనం చేయడం లేదు, కానీ పని లేని విశ్వాసి లేనే లేదు. ప్రతి విశ్వాసికి పని ఉన్నది. పని ఆయన నియమిస్తాడు, పనికి తగిన సామర్థ్యం ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఇష్టపడాలంతే, సిద్ధ మనసు కలిగి ఉండాలి. ప్రతివాడు పని చేస్తున్నాడు, అది ఒక సూత్రం. ట్రబుల్స్ ఉన్నాయి. అమాంగ్ ట్రబుల్స్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నిక్ ప్రభు ఇచ్చారు. ఆత్మ ద్వారా ఐక్యత కలిగి ఒక్కొక్కరు పనిచేయడం. అసలు ఇలా పనిచేయడానికి వీరే అధైర్యపడ్డారు. ఒకసారి మళ్ళీ పైకి రండి. మరి ఏం చెప్తున్నారు? 10వ వచనం 4:10. ఎవరండి? నక్కలు కాదు. యోధావారు అంటే ఎవరు? విశ్వాసులు. మీరేమంటున్నారు? అయ్యా 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 సారీ సార్. ఏంటి అంటే బరువులు మోస్తూ ఉంటే ఏమైపోతుంది? మా బలం తగ్గిపోతున్నది. ఉన్న చెత్త విస్తారం. చూసారా?
చెత్త పేరుకుపోయింది, అది విస్తారంగా ఉన్నది. గోడ కట్టలేమని చెప్పగా కట్టుదము కట్టుటకు పూనుకొందము అన్నవారే 2వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటున్నారు? గోడ కట్టలేము. వీ కెనాట్ కట్టలేమయ్యా, క్షమించండి, కట్టలేము. జరిగిన వరకు జరిగింది, ఇంతటితో అవునా. మరి ఆ సమయంలో ఒప్పుదల కలిగిన నాయకుడు ఏం చేస్తున్నాడు చూడండి. హి వాజ్ నాట్ మూవ్డ్. అసలు కదలలేదు. నా ప్రాణము సహా నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు అని పౌలు చెప్పినట్టుగా ఒకే ఒక సత్యం ఆయన చెప్పాడు. నేను చదువుతా చూడండి 14లో, రిమెంబర్ యెహోవా, అంతే. అతని మందులో నెహెమ్యా ఏమన్నాడు? ఈ వ్యతిరేకతల మధ్య మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, కట్టండి, అంతే అన్నాడు. కొత్త నిబంధనలో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఓ తిమోతి, ఈ ఎఫెసు సంఘంలో పనిచేయడం కష్టం, నాకు తెలుసు. భిన్నమైన బోధలు చేసేవారు ఉన్నారు, కల్పనా కథలు, విధములైన వంశావళులు బోధించేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యెహోవా, ఓల్డ్ టెస్టమెంట్, నెహెమ్యా 4. రిమెంబర్ జీసస్ క్రైస్ట్, న్యూ టెస్టమెంట్, 2 Timothy 2. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. మన కష్టాలన్నింటిలో మనం ఎదుర్కొనే బెదిరింపులు, వ్యతిరేకతలు, ఆటంకాలు, ఎగతాళి, లేక కట్టుగట్టి కలతపరిచే పరిస్థితులు, వీటన్నిటిలో ఓన్లీ ప్రిన్సిపల్ స్ట్రాటజీ ఈజ్ టు రిమెంబర్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే మనం పురికొల్పబడతాం, ప్రోత్సహించబడతాం, ముందుకు సాగిపోతాం. కనుక 2 రకాల ఆటంకాలు కనబడుతున్నాయి కదా. వెలుపల వారి ద్వారా ఆటంకాలు 2వ అధ్యాయం ప్రారంభించి పుస్తకం అంతా ఉన్నాయి, 6వ అధ్యాయం వరకు ఉన్నాయి, 13 వరకు కూడా ఉన్నాయి. కానీ 4వ అధ్యాయంలో లోపలి వారి ద్వారా ఆటంకాలు. ఇందులో ఏమి కష్టం? వెలుపటి వారి ద్వారా ఆటంకాలు కష్టం అంటారేమో అనుకున్నాను. కాదండి, వెలుపట పోరాటాలు ఉన్నాయి, లోపల భయములు ఉన్నాయి. పాత నిబంధనలో మోషే ఎప్పుడో చెప్పాడన్నమాట. కొరింథీ 2వ పత్రిక 7లో కూడా మాట మనం చదువుతున్నాం. వెలుపట పోరాటాలు ఉన్నాయి, 10లో కూడా చెప్పాడు, లోపల భయములు ఉన్నాయి. ఈ 2 రకాల ఆటంకాల మధ్య మనం జాగ్రత్తగా సాగాలి. మళ్ళీ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయానికి రండి. అక్కడ ఏం చెప్పాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 2 రకాల ఆటంకాలను గురించి ఆయన మాట్లాడుతూ 29లో చెప్పాడు చూడండి. నేను కడపకి వెళ్ళిపోయిన తర్వాత కాదు, పౌలు వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియదు, మీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను అన్నాడు. అపోస్తలుడుగా చెప్తున్నాడు. వారు మందను కనికరింపరు అన్నాడు. అది వెలుపలి ఆటంకం. తర్వాత 30లో ఏమంటాడు? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. ఇప్పుడు గుంపులు చేసేవారు ఎక్కువయ్యారు కదా. ఎందుకు అంటే తమ వెంట, ప్రభు వెంట కాదు. అపోస్తల కార్యాలు చేరితే వారు ప్రభు పక్షమున చేరిరి, వారు ప్రభు పక్షమున చేరిరి, వారు ప్రభువును హత్తుకొనిరి అని ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఈ 2 మనం గుర్తించాలి. ఎక్స్టర్నల్, ఇంటర్నల్. వెలుపల నుంచి వచ్చే ఆటంకాలు, లోపల నుంచి వచ్చే ఆటంకాలు. లోపల వారు ఏమంటున్నారంటే, అయ్యా ఇంకా మేము కట్టలేము, బరువులు మూని వారి బలం తగ్గిపోయింది, చెత్త విస్తారంగా ఉంది, పేరుకుపోయిన చెత్త తొలగించడమే కష్టమైతే ఎక్కడ కట్టగలం మనం? ఇంకా 50% పని జరిగినా కూడా వారు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు, నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆధారపడలేకపోతున్నారు, విశ్వాసంతో వారు పని చేయలేకపోతున్నారు. సందేహం వారిని ఆవరిస్తున్నది, అనుమానం, భయము వారిని కృంగజేస్తున్నది, నిర్వీర్యులుగా చేస్తున్నారు. ఇది సాధ్యమే. ప్రభు వైపు చూడాలి. నెహెమ్యా ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తున్నాడు. ఒక స్ట్రాటజీ ఆయన ఉపయోగించాడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరికి వచ్చాడని 15లో చెప్పాడు.
16లో ఏమంటాడు చూడండి. అయితే అప్పటి నుండి ఆ, నా పనివారిలో సగం మంది ఉమ్. పని చేయించు వచ్చి సగం మంది పని చేస్తున్నారు, మీరు మిగతా సగం మంది సగం మంది ఈటెలను యోధులుగా ఉండి వర్కర్స్ అండ్ వారియర్స్. గమనించారా? వర్కర్స్ అండ్ వారియర్స్. సగం మంది ఈటెలను ఆయుధాలు ధరించి రెడీగా ఉన్నారు యుద్ధానికి, శత్రువులు వచ్చిన ఏమైనా. అది పాత నిబంధన కాలంలో మీరు పని చేస్తున్నారన్న. తర్వాత 17వ వచనం, గోడ ఈ కట్టువారు కట్టేవారు కూడా ఎట్లా చేస్తున్నారో చెప్పాడు చూడండి. బరువులు మోయవారును బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారును బరువులు ఎత్తువారు. ఒక్కొక్కరు ఆ. ఒక చేతిలో అదేట్లండి? అసలు ఒక చేత్తో బరువులు మోయడం, ఒక చేత్తో బరువులు ఎత్తడం ఎంత కష్టం చూడండి. అంటే ఒక చేత్తో ఒక ఆయన, మరొక చేత్తో మరొక ఆయన, ఇద్దరు కలిసి బరువులు ఎత్తున్నారు. ఆ ఐక్యత, ఆ సహకారం ఎంత విశేషంగా ఉంటుంది. గంభీరమైన పని జరిగింది. అంటే అందరూ దేనికి రెడీగా ఉన్నారు? దే ఆర్ వాచింగ్, వర్కింగ్ అండ్ వారింగ్. వార్ఫేర్ అది యుద్ధము వెనుక సిద్ధంగా ఉన్నారు. ఒక చేత్తో ఆయుధం ధరించి ఒక చేత్తో పని చేస్తున్నారు. గోడ కట్టేవాడు ఏం చేస్తున్నాడు అంటే తనకి 2 చేతులతో పని చేయాలి. కనుక దాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? కత్తి తన దగ్గర పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు కదా. నమ్ముకున్న తర్వాత కూడా పేతురు వల్ల కత్తి పట్టుకోకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. మనం వాక్య కట్టు ఒక్కటే మనం పనిచేయడానికి ఉపయోగించవలసిన సాధన. ముందుకు వెళ్ళిపోదాం మనం. 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడో చూడండి. మరియు కట్టువారిలో కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు తన 2 చేతులు ఉపయోగించాలి కనుక కత్తి నడుము కట్టుకొని గోడ కట్టుచు గోడ కట్టుచు వచ్చి. గోడ కట్టలేము పైన చెప్పిన మాట ప్రభువు జ్ఞాపకం చేసుకున్నారు. గోడ కట్టుచు వచ్చాను అని చెప్పారు. బాకా ఊదువాడు నా యుద్ధ నిలిచి ఇక్కడ బాకా ఊదు అని కూడా చెప్పాడండి. ట్రంపెట్ హియర్. బాకా ఊదేవాడు ఉన్నాడు, అతడు నా యొద్ద నిలిచెను అన్నాడు. ఎందుకు బాకా ఊదేవాడు? ఎవరు ఏ పని చేస్తున్నా, బరువులు ఎత్తినా, బరువులు మోసినా, తాపి పని చేసినా, గోడగట్టే పని చేసినా, ఒకవైపు శత్రువును చూస్తూ కంటితో శత్రువును గమనించాలి, చెవితో ఏం చేయాలా? బాకా నాదం వినాలి అన్నాడు. బాకా నాదం అది ముఖ్యమైన. బాకా నాదం. బాకా ఊదేవాడు ఉన్నాడు, ఊదేవాడు నా యొద్ద నిలిచానన్న. అక్కడ ఊదేవాడు నెహెమ్యా దగ్గర నిలిచినట్టుగా ఊదేవాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? ప్రభు ఆత్మ స్వాధీనంలో. ఊదువాడు నా యొద్ద నిలిచాను. ఎలా ఊదమంటే అలా ఊదాలి, ఏది ఊదమంటే అది ఊదాలి. ఏదైనా పొందితే ఉపయోగం లేదు. కట్టేవానికి కావాల్సింది పరిశుద్ధాత్మ ద్వారా ఊదడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సన్నాయి నొక్కుతా ఉంటాడు ఒకడు, వాడికి రాదు, ఏమి రాదు. కానీ అసలు వాడు పాట పాడుతూ ఉంటే పక్కన ఏ పీక లాగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ సహాయంతో మనము పరిచర్య చేయడానికి నేర్చుకుంటే దీవెనకరంగా ఉంటుంది, సంఘానికి సభకు ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత ఏమంటాడు చూడండి. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని ఏమన్నాడు? పని మిక్కిలి గొప్పది. ఏ పని? గోడ పని, ప్రభు పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో ఏం చేయాలా? వినపడుతుంది. ఎడముగా ఉన్న మనము ఒక్క చోటికి రావాలి అని ఆ బోరధ్వని వినబడితే మీరు అక్కడికి రావాలి. కాబట్టి మీ చెవి దాని మీద ఉండాలి, మీ దృష్టి దాని మీద, మీ గమనం వాక్య ధ్వని మీద ఉండాలి అంటున్నారు. 2 బోరలు ప్రభు తన సమాజానికి ఇచ్చాడు. ఒకే రేకుతో చేయబడిన 2 వెండి బోరలు. బాకానాదం వినండి, శృంగధ్వనులను ఎరుగువారు ధన్యులు అని చెప్పాడు. నా యొద్దకు రండి, ఎక్కడ మీకు శబ్దం వినబడినా అక్కడికి మీరు మా దగ్గరికి రండి. 20 వచనం, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. ప్రతి వచనములో ప్రభువు మీద ఆధారపడి, దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. ప్రతివాడు పని చేయడం, ఒక ప్రక్కన ఆయుధాలు ధరించి పనిచేయడం, కలిసి పనిచేయడం, పని కొరకు సిద్ధ మనసుతో రావడం, తర్వాత గోడగట్టేవాడు ఆ కత్తి నడుము కొట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండడం, బాకా నాదాన్ని గమనించడం, దాన్ని అనుసరించి వారు పనిచేస్తూ ఉన్నారు. 21లో ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడి ఆ ప్రకారము అది కట్టిన ప్రాకారమేనే. ఈ ప్రకారము అన్న, ఈ ప్రకారం ఈ రీతిగా
ఎలాగ మేము కట్టలేము అన్నవారే, చేత కాదు అన్నవారే, చెత్త విస్తారం అన్నవారే నెహెమ్యా ద్వారా వారు ధైర్యపరచబడ్డారు. పనిలో ప్రోత్సాహం అందించారు. పనికి పురుకొల్పినవాడు, పనిలో ధైర్యపరచిన వాడు, పనిలో ప్రోత్సాహపరిచిన వాడు, పనిలో తగినటువంటి సామర్థ్యాన్ని ప్రభువు ద్వారా వారికి నేర్పించి అందించిన వాడు నెహెమ్యా. పనిలో ప్రయాసపడ్డాం, బట్టలు ఉదుకుకొనుడు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసివేయలేదు అని ఆయన చెప్తున్నారు. 5వ అధ్యాయంలో నేను గోడ పని చేయగా అని 16వ వచనం నేను కూడా గమనించాను కదా. గవర్నర్ నేను మనసుతో గోడ పని చేసి మాదిరి చూపించాడు. వారందరూ చేసిన పని ఫలితం 6వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, నేను ఇంకా గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా, అంటే 12 గుమ్మాలు కట్టారు. నాకు వినండి, ఒక ప్రశ్న అడగబోతున్నా. గుమ్మాలు కట్టారు, 12 గుమ్మాలు కట్టారు. రిపేర్ చేశారు, కట్టవలసినవి కట్టారు. తర్వాత దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా 4 ఏడులో బీటలన్నీ కప్పబడ్డాయి అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో సంపూర్ణముగా గోడను కట్టారన్న. ఇప్పుడు నాకు మీరు ఒక సహాయం చేయాలి. శత్రువు రాగలడా, రాలేడా? ఏమన్నారు? బీటలన్నీ కప్పబడ్డాయి, గోడ సంపూర్ణంగా కట్టబడింది. అమ్మని చెప్పమని పిలిస్తే అమ్మని అడుగుతారు ఏంటి అంటారు. జేమ్స్ బ్రదర్ చెప్తా ఉన్నాడు, అంటే మీ అందరి తరఫున గుమ్మములకు తలుపులు నిలిపోయిందంట. గోడ మొత్తం కట్టారు, బీటలన్నీ కప్పారు కదా. స్టిల్ దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీ. సన్బలటు రాగలడు, ఎగరక్కర్లా, మామూలుగా రాగలడు. తలుపులు లేవు కదండి, మొత్తం అంతా ఉంది, తలుపులు లేవు, అదొక్కటే ఉన్నారు. మరి తలుపులు ఎప్పుడు నిలిపారు? 7:1 చూడండి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను కూడా నియమించారని తర్వాత రాశారు. వర్క్ ఈజ్ కంప్లీటెడ్. 6వ అధ్యాయంలోనే 15వ వచనంలో 52 దినాలకు ప్రాకారమును కట్టుట సమాప్తమైంది అన్నాడు. మొత్తం పని పూర్తి చేశారు. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, ధైర్యము ద్వారా, నిలుకడగా ఉండి ప్రభువును జ్ఞాపకము చేసుకున్నట ద్వారా, ప్రతివాడు పనిచేయడం ద్వారా, వారి భారము, వారి ఐక్యత ద్వారా వారు ఏం చేయగలిగారు? పనిని సంపూర్ణం చేయగలరు. పని ప్రారంభంలో ఆటంకాలు ఉంటాయి, పని మధ్యలో ఆటంకాలు ఉంటాయి, పని ముగింపు దశలో కూడా ఆటంకాలు ఉంటాయి. 6వ అధ్యాయంలో ముగింపు దశలో వారు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు అయినను వారు ఎలా పూర్తి చేశారో 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, కట్టిన తర్వాత ఎవరు? సన్బలటు, గెషము, శత్రువుల్లో మిగిలిన వారు. గెషము కూడా 3 వచ్చారు కదా. 2వ వచనం, విని సన్బలటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి. ఎవరికి హాని? ఇదంతా ఆయన ద్వారానే జరిగేది. ఎవరి ద్వారా? నెహెమ్యా ద్వారా. నెహెమ్యా లేకుండా చేస్తే అసలు ఈ గోడ ఉండదు, ఈ పని ఉండదు అని శత్రువులు బాగా వాళ్ళకి ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. కర్మాగారం బాగా పనిచేస్తూ ఉంటుంది, నక్కలకు జిత్తులు ఎక్కువ కనుక ఆయనకి హాని చేయాలని ఆలోచించి మనం కలుసుకుందాం, కాన్ఫరెన్స్ కి కలుసుకుందాం, మనం సరదాగా మాట్లాడుకుందాం, we will meet for tea, రండి అని వర్తమానం పంపించారు. అబ్బా, ప్రభు కార్యం చేశాడయా, ప్రార్థన ద్వారా శత్రువును కూడా కదిలించాడు, కరిగించాడు, కనుక వెళ్ళి కలుసుకుందాం. ఓకే అన్నాడా? లేదండి, ఆయన 3 మాటలు అన్నాడు. నాకు తెలిసి 6వ అధ్యాయంలో I cannot come. చదవండి మాట. 3వ వచనం, నేను చేయు పని గొప్పది, కబుర్లు వినడానికి, కబుర్లు చెప్పుకోవడానికి రమ్మంటారు ఏంటయ్యా?
నేను అలా వచ్చేవాడిని కాదు. ఐ కెనాట్ కమ్. ఎవరైనా ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ కన్విక్షన్, కాంక్రీట్ కన్విక్షన్. 50 సంవత్సరాల పైగా నేను ఇదే నమ్ముతున్నాను. కాంక్రీట్ కన్విక్షన్స్. దాన్ని విడిచి రాలేను. నేను రాలేను. మీరు ఎంత బెదిరించినా రాలేదు. హాని చేయడానికి ఏమో ఆలోచించారు, రమ్మని కబురు చేశారు. ఏమన్నారు? ఐ కెనాట్ కమ్. నేను విడిచి రాలే. నేను చేసే పని ఎందుకు ఆపాలి? నేను రాలేను అన్నాడు. ఆ తర్వాత విప్పబడిన ఒక పత్రిక పంపించి ఇదంతా వదంతి, అన్యజనులు వదంతి, దాన్ని గెసిము చెప్పుచున్నాడు అని 7వ వచనం చివరిలో ఆ పత్రిక పంపించారు. ఎందుకు పంపించారు? 8వ వచనం చూడండి. ఈ పని చేయలేకుండా మేము అసక్తులమగుదుము అనుకున్నారు వాళ్ళు. వారందరూ మమ్మల్ని బెదిరింప చూచిరి కానీ నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రమును చేయవారము. రెండవ మాట, ఐ యామ్ నాట్ సో, ఐ కెనాట్ కమ్. నేను రాలేను. మొదటి మాట. రెండవ మాట ఏమంటున్నాడు? నేను అటువంటి వాడును కాదు. నేను ఎవరో నాకు తెలుసు. నేనే నమ్ముతానో నాకు తెలుసు. నేను ఏం చేయను, ఏం చేయలేను నాకు తెలుసు. అటువంటి కార్యములు ఎంత మాత్రం మేము చేయవారము కాము అని వారికి జవాబు చెప్పాడు. తర్వాత ఈయన ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ నీవే కల్పించుకున్నావు అని ఆలోచించిందంతా సన్బలటు టోబియా ఎవరి మీద పెట్టారు? గిషం మీద పెట్టారు. చూసారు? అంతే. తీసుకెళ్ళి ఇంకో 1000 మంది వేయడమే. హవ్వ ఆదాం మీద వేయడం, ఆదాం సర్పం మీద వేయడం, ఇట్లానే. లేక హవ్వ సర్పం మీద వేయడం, ఇట్లా. దేవా, ఇప్పుడు నా చేతులను. At every stage he was praying. He was looking to the Lord. ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడుతున్నాడు. ప్రభువా, శత్రువులు ఈ దశలో కూడా ఆటంకపరచాలని, అడ్డగించాలని ప్రయత్నం చేస్తారు. సంపాలనే చూస్తారు. 4వ అధ్యాయం. అవునా? హేళనతో ప్రారంభమైంది. ఎగతాళి, తర్వాత నక్కెగిరితే పడిపోతుందని దుర్బలుగా చేసి మనసు పైన దాడి చేశారు. ఏ పరిస్థితులు వారి పైన ఆపలేదు. యోధా వారే బలహీనుడైతే ఆ దశలో కూడా నెహెమ్యా వారిని ధైర్యపరిచాడు. దానివల్ల వారి పని బాగా చేయగలిగారు. 3వ అధ్యాయంలో చేసిన పని కంటే ఆటంకాల మధ్య మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకొని పని చేశారు. పని కష్టతరమైంది, కానీ మనం విశ్వాసంతో, ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగానే మనం ముందుకు సాగాలి. తర్వాత ఏం చెప్పాడు చూడండి. 10 నుండి 14 వదిలేండి, మొత్తం చదవనకల్లా. మనము గర్భాలయం లోపలికి వెళ్ళి పారిపోదాం, అక్కడ తలదాచుకున్నాం రండి అని నెహెమ్యాకు వారు వర్తమానం పంపించారు. దానికి ఆయన ఏం జవాబు చెప్పాడు చూడండి. 11వ వచనం. అంటే నా వంటి వాడు అంటే అందరూ నెహెమ్యా వంటి వారు కాదు. ఆలోచించారా? పారిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ వెళ్ళింది ఎవరు? నోబద్య అనే ప్రవక్త్రి. అవునా? అసలు కదా, వాళ్ళు కూడా వెళ్ళారు. నాకు భయము పుట్టగా నేను కూడా అలా చేస్తాను అనుకున్నాను అన్నాడు. నోబద్యాను ప్రవక్త్రి 14వ వచనం. థ్యాంక్ యూ. సరే, చదవనక్కర్లేదు. కానీ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నవాడు పిరికివాడు. నెహెమ్యా, నీవు కూడా రా, చంపడానికి వస్తారు, నీవు కూడా రా అని తలదాచుకున్నావు అంటే ఆయన ఏమన్నా అంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఏ లీడర్ లైక్ మీ, ఎన్ ఎవాంజలిస్ట్ లైక్ మీ, ఏ వర్కర్ లైక్ మీ, ఏ టీచర్ లైక్ మీ, ఏ డీకన్ లైక్ మీ, నా వంటి వాడు పారిపోవచ్చునా? నో, ఐ కెనాట్ ఎంటర్. 3 మాటలు పట్టుకోండి. ఐ కెనాట్ కమ్, నేను రాలేనన్నా. ఐఎమ్ నాట్ సో, నేను అటువంటి వాడిని కాదన్నా. తర్వాత ఐ కెనాట్ ఎంటర్ ఇంటూ దట్ ఛాంబర్. అసలు ఆ లోపలికి, గర్భాలయం లోపలికి వచ్చే పని లేదన్న. మరి ఏం జరిగింది? ఇదంతా అయిపోయింది. 6వ అధ్యాయం ఆఖరి దశలో కూడా ఆకారంను కట్టుట సమాప్తమాయను అని 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు.
మన పాఠం ఎంతవరకు అయిందో మీకు గమనించారా? విరోధుల ద్వారా ఆటంకాలు, విశ్వాసుల ద్వారా ఆటంకాలు. ఇంకొక ముక్క మిగిలింది, అదేంటంటే వివాహాల ద్వారా. చూడండి, గ్రేట్ అచీవ్మెంట్. వీటిలన్నీ కప్పబడ్డాయి, గోడ మొత్తం కట్టారు, తలుపులు కూడా నిలిపారు. మీరు మమ్మల్ని ఎలా రానివ్వరో మేము చూస్తాం అనుకున్నారు. ఎవరు? నకలు. ఎలా రానివ్వరో మేము చూస్తాం. ఎలా వచ్చారో చూడండి. చాలా విచారకరమైన విషయం ఏమంటే 3వ అధ్యాయం 1వ వచనంలో గోడ కట్టడంలో ముందు వచ్చింది ఎవరో చూడండి. చాలు. ప్రధాన యాజకుడు వస్తే ఆయన రాగానే యాజకులు వచ్చారు. కానీ ఇదే ప్రధాన యాజకుడు ఏమయ్యాడో మనం గమనిస్తున్నాం. ప్రధాన యాజకుడు అన్న 6వ అధ్యాయం 17, 18, 19 ఇప్పుడు సరగా చదవండి. ఆ దినములలో యూదుల ప్రధానులు తోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చారు. ఎవరు మీరు? విరోధులా లేక యూదులా? యూదులు తోబియా దగ్గరికి లెటర్స్ పంపుతున్నారు, కమ్యూనికేషన్ చేస్తున్నారట. ఎందుకు? మాటి మాటికి పత్రికలు పంపుతున్నారు. ఎందుకు చెప్పాడు? అతడును వారికి పత్రికలు పంపుచూ ఉండేది. ఏంటి కారణం? అతడు అరహు కుమారుడైన షకన్యాకు అల్లుడు. అయిపోయిందా? బయట పెట్టాలని నెహెమ్యా ఎంత ప్రయత్నం చేసి కడితే వీళ్ళు ఏం చేశారండి? మీరు బయట ఉంటే మేము లోపల ఉండలేము కనుక మేము కలిసి ఉండాలని అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకుని లోపలికి తెచ్చుకున్నారు. సీరియస్ మ్యాటర్. వాక్య వ్యతిరేకమైన వివాహాలు, ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన వివాహాలు, దేవుని పిల్లల పరిశుద్ధతను, సంఘ సేవను అడ్డగించే వివాహాలు చాలా ప్రమాదకరం. మా అల్లుడు, మా బావ, మా మామ తప్పదు, ఇట్లనే సంఘం పాడయ్యింది. చూశాను. షకన్యాకు అల్లుడు కనుక వారు మాటి మాటికి అతని గుణాతిశయం గురించి మాట్లాడుతున్నారంట. ఎంత స్ట్రేంజ్గా ఉందో చూడండి. 19 వచ్చింది. అతని గుణాతిశయం. ఎంత మంచివాడు బ్రదర్. ఎవరు? టోబియా, బ్రదర్ టోబియా. ఎవరు? షకన్యా గారు అల్లుడండి. షకన్యా గారి అల్లుడు అంట. ఆ షకన్యా ఎంత దిగజారిపోయాడు చూడండి. తర్వాత 13వ అధ్యాయం చూడండి. నేను ముగిసా. 13వ అధ్యాయం 4లో ఏమంటాడు చూడండి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకొని. అక్కడ ఎల్యాషీబు మంచి పని చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? షకన్యా ఒక్కడే కాదు, ఎల్యాషీబు కూడా టోబియాతో బంధుత్వం కలుగు చేసుకొని దేవుని మందిరములో యాజకుల కొరకు, లేవీయుల కొరకు, గాయకుల కొరకు, ద్వారపాలకుల కొరకు, నెతీనీయుల కొరకు 5 రకాల పని వారికి యూదులు సమర్పించిన ఆహార పదార్థాలు ఉండే గదులుండే ఆ స్టోర్ హౌసెస్. ఆ గదులలో పెద్ద గది, గొప్ప గది ఈ పనికి మాలిన వాడికి ఇచ్చారు. పనికి మాలిన వాడు అంటే నేనేం బాధపడను, వాడేం విశ్వాసం కాదండి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గొప్ప దేవుని మందిరపు గదులలో గొప్ప గది టోబియాకు ఏర్పాటు చేశారు. అది నెహెమ్యా లేనప్పుడు జరిగింది. ఏ స్ట్రాంగ్ లీడర్ ఇన్ హిస్ ఆబ్సెన్స్. ఆయన లేనప్పుడు జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? నోటీస్ ఇచ్చి నీ సామాను ఇన్ని గంటల్లోగా ఖాళీ చేయాలా? లా, మొత్తం అవతల పారవేశాడు. టోబియా సామాను మొత్తం అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేసి, మీరెందుకయ్యా లేవీలు ఎందుకు పారిపోయారు? మీరెందుకు వారికి పదార్థాలు ఇవ్వలేదు? టోబియాకి ఎందుకు గది ఏర్పాటు చేశారు? మీరంతా తప్పు చేశారు. అన్నీ నేను క్రమపరిచి వెళ్ళిపోతే వాళ్ళు అన్ని అవకతవకలు చేశారు అని వాటన్నిటినీ ఆయన చక్కగా క్రమపరిచారు. అన్య వివాహాల విషయంలో చాలా ప్రత్యేకమైన అడుగు వేశాడు. ఆయన స్టెప్ తీసుకున్నాడు. 13వ అధ్యాయం 28 చూడండి. ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కుమారుడైన యయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లతునకు అల్లుడాయ. చూసారా? ఎల్యాషీబు కుమారుడు సన్బల్లతుకు అల్లుడు అంట.
ఒకడేమో సన్బలుడు అయ్యాడు, ఒకడు టోబియా నలుడిగా చేసుకున్నాడు, ఇంకొకడు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకున్నాడు. అంటే ఎంత బలమైన ప్రాకారం కట్టినా ఈ సంబంధాలు సాగిపోతాయి. ఈ సహవాసానికి ఆటంకం ఏమీ లేదు. ఏ సహవాసం? మిశ్రిత సహవాసం. మన సహవాసం విషయం, మన సాంగత్యాల విషయం, మన వివాహాల విషయం, మన సంబంధాల విషయం జాగ్రత్త కలిగి ఉందాం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఆత్మ పరిశీలన చేసుకుందాం, మనం కట్టుకుందాం. ఎంత కట్టినా, ఎంత ప్రయాసపడినా వివాహాల విషయంలో దెబ్బతింటే, వివాహ విషయంలో తప్పుటడుగు వేస్తే సహవాసానికి, సంఘానికి గొప్ప నష్టం కలుగుతుంది. అరవచ్చండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, గంభీరమైన మీ గ్రంథం మాతో ముచ్చటించడానికి మీరు ఇష్టపడ్డారు. మీరు స్తోత్రములు. ప్రకటింపబడిన వర్తమానం, మీరు ఇచ్చిన ప్రతి విధమైన సూచన, హెచ్చరిక మా సేవా జీవితానికి దీవెనకరంగా చేయాలి. ఈ దాసుని బలపరిచి వాడుకొని మంచి ముగింపు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.